ప్రియమైన దేవుడి బిడ్డలకి ప్రియమైన శుభాకాంక్షలు. ప్రతి వారం ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషం. దేవుడు మన ప్రార్థనని విని కుటుంబంలో గొప్ప పునర్జీవనాన్ని ఆజ్ఞాపిస్తున్నారు. ఈ రోజున ఆన్లైన్ షాపింగ్ వద్దు అనే శీర్షికతో మనం కార్యక్రమం చూడబోతున్నాం. కుటుంబంలో ఉన్న వాళ్లతో మాట్లాడుకుంటూ షాపుకు వెళ్లడం అదొక సంతోషం. కుటుంబం వాళ్లతో, స్నేహితులతో ఆ షాప్కి వెళ్తున్నప్పుడు ఆ వస్తువు ధర, నాణ్యత చూసి కొనగలము. అది కాకుండా చేతిలో ఫోన్ని పెట్టుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు కొన్ని సమయాల్లో అనవసరమైన వస్తువుల్ని కొంటున్నాము. అది మాత్రమే కాదు, కొన్ని సమయాల్లో నాణ్యత లేని వస్తువుల్ని కొనాల్సొస్తుంది. మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వలేక, దాన్ని మార్చలేక మనం చాలా కష్టపడతాము. ఇదంతా అవసరమా? సోమరితనాన్ని వదిలేసి షాప్కి వెళ్లి కొనుక్కోవచ్చుగా. ఇంకా కొన్ని ఇళ్లల్లో వాస్తు ప్రకారం వంటగది కూడా లేదంట. మరి వంట ఎలా చేస్తున్నారని అడిగితే ఆన్లైన్ డెలివరీ యాప్లో కొనుక్కుంటున్నామని చెప్తున్నారట. ఈ రోజు ఈ పరిస్థితి మార్చడం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆతృతగా చూసే జ్యోతి అక్క నాటకం. ఇప్పుడు ఆఫీస్ ఎలా ఉందిరా? ఆఫీస్ అలాగే ఉంది, మేనేజరు అలాగే ఉన్నాడు. తర్వాత ఏముంది, నన్ను నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఎలారా? జ్యోతి అక్క దగ్గర మాట్లాడా. ఆవిడే పై అధికారంలో ఉన్నవారికి అణిగిమణిగి నడుచుకోవాలని చెప్పారు. అది కరెక్టే అనిపించింది. రేయ్, మీ మేనేజర్ క్రిస్టియనే కదా? అవునరా. నువ్వు ఒక పని చేయరా, జ్యోతి అక్కని మేనేజర్తో మాట్లాడమను. నువ్వు అక్కడివరా. అక్క ఏదైనా మాట్లాడిందనుకో అతను నన్ను తిడతాడరా. ఈ గొడవ మనకెందుకురా? ఏదో అనిపించింది చెప్పాను రా. నేరుగా వెళ్ళరా. ఏంటిది, ఒకటే ఆన్లైన్ కవర్లున్నాయి? అవునండి, శారీ ఆఫర్లో వచ్చింది, అదే ఆర్డర్ చేశాను. ఈ మధ్యన రోజు కవర్లే చూస్తున్నాను. ఫెస్టివల్ ఆఫర్ వేశారండి, అదే. ఏంటి, రాత్రికి డిన్నర్ ఏమీ చేయలేదా? లేదండి. ఏమైంది? ఈరోజు రాత్రి పస్తేనా? మిమ్మల్ని ఆకలితో ఉంచుతానా? హోటల్కి వెళ్ళబోతున్నావా? అది కూడా కాదండి. మరి ఫంక్షన్ ఏదైనా ఉందా? నాకు తెలిసి అలాంటిదేం లేదే. నాకు తెలిసి కూడా అలా లేదు. మరి ఏం చేయబోతున్నావు? జొమాటోలో ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసావా? దేనికి చేసావు? ఊరికేనండి, ఆఫర్ వేశారు, అందుకనే ఆర్డర్ చేశాను. ఏంటిది, వాడు కూడా
మన ఇంటి పక్కన హోటల్లోనే కదా కొనుక్కొని వస్తాడు. అవును. ఏంటి నువ్వు, మనం నడిచి వెళ్తే హోటల్కి వెళ్ళిపోవచ్చు, దానికి ఆర్డర్ చేసావేంటి? హ్మ్. మనం తినే బిల్లు కన్నా 500 ఎక్స్ట్రా వస్తుంది కదా. ఎక్స్ట్రా అంటే ఏంటండి? మీకు ఇంటికే భోజనం వస్తుందిగా. రాను రాను నువ్వు ఆన్లైన్ వస్తువుల మీద చాలా ఇష్టపడుతున్నావు. అదేం లేదండి. ఆ, ఆ, హలో మేడం, ఫుడ్ డెలివరీ మేడం, మీ ఇంటి బయట నిలబడున్నా. ఆ, సార్ ఒక్క నిమిషం. ఏమండి, మన ఇంటి బయటే ఉన్నారు, వెళ్ళి తీసుకురండి. ఏంటి మాలతి, మొహం ఏంటి అలాగైపోయింది? ఉమ్మని కూర్చున్నావేంటి? నేను ఆర్డర్ చేసిన శారీ అస్సలు బాలేదండి. బాగోపోతే రిటర్న్ చేయొచ్చు కదా. రిటర్న్ చెయ్యలేను, డేట్ అయిపోయింది. చాలా కాస్ట్లీ కూడా. ఇందుకే ఆన్లైన్లో ఆర్డర్ చేయొద్దు, కావాలంటే షాపుకు వెళ్ళి కొనుక్కుందామని చెప్పాను. ఇప్పుడు చూసావా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం చేస్తానండి, వేరే శారీ ఆర్డర్ చేసుకున్నాను. వేరే సారి ఆర్డర్ చేసావా? ఇంత జరిగినా నిన్ను మార్చలేకపోతున్నా. ఏంటి మాలతి, ఇంత రాత్రి పూట ఫోనా? ఆఫ్ చేసి పడుకో. మ్మ్. 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 పక్కింటి రేఖకి పాప పుట్టిందమ్మా. అందుకే పాపకి డ్రెస్ కొనుక్కుని అలా చూసొద్దామని బయలుదేరాను. వచ్చే చోట్ల నన్ను చూసి షాప్కి తీసుకొచ్చారా? సరేరా. ఆ, నేనంతా ఇప్పుడు షాప్కే రావట్లేదక్కా. ఏమ్మా, ఖర్చులు తగ్గించేసుకున్నావా? లేదక్కా, అంతా ఆన్లైన్లోనే. అన్నీ ఆన్లైనా? అవునక్కా, ఎందుకంటే అందులో చాలా వెరైటీస్ దొరుకుతాయి. మ్మ్. కొత్త ఆ, కలెక్షన్ చూపించండి. అమ్మాయిలకి. అక్క, ఇందులో చూడండి, బాగున్నాయి కదా. అక్క, ఇది చూడండి. అక్క, ఈ మధ్యన మాలతి ఎప్పుడు చూసినా ఆన్లైన్ షాపింగే చేస్తుంది. డ్రెస్ ఆర్డర్ చేస్తుంది, మేకప్ థింగ్స్ ఆర్డర్ చేస్తుంది, భోజనం కూడా ఆర్డరే చేస్తుంది. నేను ఎంతో చెప్పాను, వినట్లేదక్క. ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే పర్వాలేదు, ఎప్పుడు చూసినా ఆన్లైన్ షాపింగ్ చేస్తే నన్ను ఏం చేయమంటారక్క? నేను తనతో మాట్లాడి చూస్తాను రంజిత్. సరే అక్క. ఇది చాలా బాగుంది మాలతి. ఇప్పుడు నేను ఇది కొట్లోనే కొనుక్కుంటాను. సిస్టర్, ఇది ప్యాక్ చేసేయండి. మ్మ్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. ఏంటక్కా, ఇక్కడికి తీసుకొచ్చారు? మాలతి, ఈరోజు చాలా మంది మొబైల్ ఫోన్ అడిక్షన్లో బాధింపుకు గురయ్యారు. అందులో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకంగా బాధింపుకు గురయ్యారు.
కొంతమంది తప్పుడు వెబ్సైట్స్ వల్ల చాలా బాధపడ్డారు. కొంతమంది సోషల్ మీడియా యాప్లో ఇరుక్కునున్నారు. అంతేగా. అవునక్క, కానీ ఇదంతా ఎందుకు నా దగ్గర చెప్తున్నారు? కొంతమంది ఆన్లైన్ షాపింగ్లో ఇరుక్కునున్నారు. నిజమేనా? అది కూడా అడిక్షన్ అని వాళ్ళకి తెలియలేదమ్మా. అక్క, మీరు నన్నే కదా అంటున్నారు? నిన్ను మాత్రం కాదమ్మా, బాధింపబడ్డ అందర్నీ కలిపే చెప్తున్నాను. మాలతి, వేరే విషయాలలో బానిసత్వం అయితే అది వాళ్ళకే కష్టంగా ఉంటుంది. కానీ ఆన్లైన్ షాపింగ్లో అడిక్ట్ అయితే అది చుట్టూ ఉన్న సమాజానికి మంచిది కాదమ్మా. అవును మాలతి, నువ్వు ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నావు, కానీ నిన్ను నమ్ముకుని మీ వీధిలో పక్కన కొట్టు పెట్టుకున్న వాళ్ళని ఆలోచించి చూడు. ఇలాగ అందరూ డ్రెస్సుని, పచారీ సామాన్లని, భోజనాన్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తే మనల్ని నమ్ముకుని కొట్టు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి? నువ్వు హోటల్కి వెళ్ళి తింటే 1000 రూపాయలు అవుతుందనుకో, కానీ నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు అదే హోటల్లోనే కొంటారు. నువ్వు ఎక్స్ట్రాగా 500 ఇవ్వాల్సి వస్తుందమ్మా. ఆన్లైన్ షాపింగ్ తప్పని చెప్పట్లేదు, కానీ ఆన్లైన్లో మాత్రమే కొనకు అంటున్నా. చిన్న కొట్లన్నీ బాధింపుకు గురవుతాయమ్మా. లాక్డౌన్ కాలంలో ఏ ఆన్లైన్ షాపింగ్ నీకు సాయపడింది? మీ ఇంటి పక్కనే కొట్టు పెట్టుకున్న అన్నయ్యే కదా నీకు సాయం చేశారు. పాలు, పచారీ సామాన్లు అప్పిచ్చారు. నిజమే కదా మాలతి? అదెందుకు మర్చిపోతున్నారు? నీ సంతోషాన్ని మాత్రం చూసుకుని మిగతా వాళ్ళ సంపాదనని నాశనం చెయ్యొద్దమ్మా. ఏంటి ప్రేక్షకులారా, జ్యోతి అక్క నాటకం చూసారా? ఆన్లైన్ షాపింగ్ ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నారా? ఎప్పుడైనా ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆన్లైన్లో భోజనం ఆర్డర్ చేసి తినొచ్చు. అది తప్పు కాదు. అదే మనం కంటిన్యూ చేస్తే అది మనకి మంచిది కాదు. ఇప్పుడు మీ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి సహోదరి చెల్లారాణి అప్పాయిదొర గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు ప్రియమైన నామమున మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున కూడా జ్యోతి అక్క నాటకంలో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా వద్దు, ఆ కార్యం గురించి వివరణలు మీరు చూశారు. ఈరోజు కూడా దాని గురించి కొన్ని సలహాలు, యెహోవా ఇచ్చిన కొన్ని సలహాలు మీతో పంచుకోవడానికి యెహోవా కృపను ఇచ్చి ఉన్నారు. పరిచర్య మార్గంలో కొంతమంది పెద్ద తల్లులు, వయసులో పెద్ద సహోదరులు చెబుతారు, మేము మునుపటిలాగా వంటలు చేయలేకపోతున్నాము, పని చేయలేకపోతున్నాము, అందువల్ల 3 పూట్ల వంట చేసుకుని తినాలి అంటే చాలా కష్టంగా ఉంది, శరీరం ముసలి వయసు కారణంగా చాలా బలహీనంగా ఉన్నాము, అందువల్ల చూడండి ఈ ఆన్లైన్ల ద్వారా రెస్టారెంట్ల నుండి ఆహారం తీసుకుంటున్నాము, అది మాకు చాలా ప్రయోజనంగా ఉంది అని చెప్తారు. కొంతమంది తల్లులు చెప్తారు, మేమే ఆర్డర్ చేయాలన్న అవసరం లేదు, మా పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు, వాళ్లే మాకు ఆన్లైన్లో భోజనాన్ని రెస్టారెంట్లోంచి ఆర్డర్ చేస్తున్నారు, కరెక్ట్ అయిన సమయానికి మాకొచ్చి చేరిపోతుంది, దాన్ని మేము తినేస్తున్నాము, తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాము, మేము యెహోవాలో ఆనందంగా ఉన్నామంటారు. అదే తల్లులు చూడండి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెప్పే విషయం బాగుంది, టైంకి ఆహారం వచ్చేస్తుంది, ఆ విధంగా చెప్పిన తల్లులు చెప్తారు. ఇప్పుడు చూడండి, వరుసగా 1-2 నెలల కాలంగా అలాగే రెస్టారెంట్ నుంచి ఆన్లైన్లో వచ్చిన ఆహారం తినిన నిమిత్తము మా యొక్క హెల్త్ చెడిపోయింది, ఎందుకంటే వయసు అయిపోయింది, అందువల్ల అక్కడి నుంచి వచ్చే ఆహారంలో మనం ఎదురు చూసేటువంటి ఉప్పు, కారం లేదు, అదంతా మనం చూడలేము, అందువల్ల
మా శరీరంలో కొన్ని బలహీనతలు వస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో కడుపు అప్సెట్ అవుతుంది. కొందరు చెప్తారు మా యొక్క బీపీ షుగర్ లెవెల్ కూడా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఎవరు చెప్తున్నారు వయసు అయిపోయిన తల్లులు వంట చేయలేకపోతున్నాం, ఇలా ఆన్లైన్లో ఆహారం తీసుకొని తిన్నాము, చాలా సంతోషంగా ఉందని చెప్పిన అదే తల్లులు తండ్రులు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, రోజు అది తిన్న నిమిత్తము మా శరీరము అనారోగ్యం పాలైందని చెప్తారు. అందువల్ల ప్రియమైన వయసు మళ్ళిన సహోదరి సహోదరులకు చెప్పేటువంటి ఒక కార్యం, కొనచ్చు, కుదరట్లేదు, అటువంటి సందర్భం వంట చేయడం కుదరట్లేదు, లేదా వంట కోసం మనిషిని పెట్టుకొని ఉండొచ్చు, వాళ్ళు రాలేదు, వాళ్ళు లీవ్ తీసుకున్నారు, ఈరోజు వాళ్ళు రాలేకపోయారు, అటువంటి సందర్భంలో మీరు ఆన్లైన్లో ఆహారాన్ని తీసుకొని తినొచ్చు. కానీ అన్ని రోజులు ప్రతిరోజు ఆన్లైన్లో ఆహారం తినేటప్పుడు నాతో పంచుకున్న వాళ్ళకి నేను చెప్పాను కదా, పెద్ద సహోదరి సహోదరులు పంచుకున్నారని చెప్పానుగా, అదేవిధంగా మన శరీరము ఎప్పుడో ఒకప్పుడు బలహీనతలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే పెద్ద వయసు వచ్చేటప్పుడు మన ఆహారంలోనూ కాస్త శ్రద్ధ వహించాలి. సాధారణంగా చెప్తారు, వైద్యులే చెప్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు, ఇప్పుడు వయసు పెరిగింది కదా, నూనె కొంచెం తగ్గించుకోండి, ఉప్పు కారం తగ్గించుకోండి, స్వీట్స్ అవి కూడా తగ్గించుకోండి, ఆ విధంగా అంతా చెప్తూ ఉంటారు కదా. మనకి మన కడుపుకి తగిన విధంగా మన ఆహారాన్ని అమర్చుకోవడమే మన శరీరానికి మంచిది. అందువల్ల వయసు మళ్ళిన సహోదరి సహోదరులకు చెప్పే కార్యము, ఆన్లైన్లో ఆహారం తీసుకోవడం వద్దు అని నేను చెప్పట్లేదు. కుదరని సమయంలో, వంట చేయడానికి మనిషి రానప్పుడు, మీ వల్ల కానప్పుడు, చాలా అలసటగా ఉంది, నేనిప్పుడు వంట చేసుకోలేను, అటువంటి సమయంలో మీరు ఆన్లైన్లో ఆహారం తీసుకోవచ్చు, అది మీకు సహాయంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకు చెప్పే ఒక కార్యము, ఎంతోమంది సహోదరులు, యువతీ యువకులు ఆన్లైన్లో ఆహారం తీసుకుంటున్నారు. అదే సమయంలో చూడండి, మీరు మీ స్నేహితులతో కలిసి మీకు నచ్చిన ఒక రెస్టారెంట్కి వెళ్ళి మీరందరూ భోంచేశారు అంటే, మెనూ చూసి మీకేం కావాలి, ఎంత కావాలి అంతవరకు మాత్రం మీరు తీసుకోవచ్చు. లేదా ఒక ఆర్డర్ చేసి అది తిన్న తర్వాత మీకు ఇంకా కావలసి ఉంటే ఇంకొక ఆర్డర్ని చేసుకోవచ్చు. ఎందుకంటే కొందరు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్పారు, చిన్న సహోదర సహోదరులు కూడా చెప్పారు, ఆన్లైన్లో ఆహారం వచ్చేటప్పుడు కొన్నిసార్లు అది మాకు సరిపడా ఉంటుంది, కొన్నిసార్లు అది మా ఆకలిని పూర్తిగా తీర్చే విధంగా ఉండదు. కొందరు చెప్తారు, ఆన్లైన్లో ఆహారం ద్వారా మేము తిన్న తర్వాత కూడా ఎంతో మిగిలిపోతుంది, దానిని కొందరు చెప్తారు మేము వెంటనే పారేస్తాము, అది వేస్ట్. కొందరు చెప్తారు దానిని ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజుల తర్వాత దాన్ని ఉపయోగిస్తామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులు, కుదరలేదు, వర్క్ ఎక్కువ, నేను ఇంట్లోనూ వంట చేయలేకపోతున్నాను, బయటికి వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి పరిస్థితిలో మీరు ఆన్లైన్లో మీకు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కుదిరిన సమయంలో మీ ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళారంటే అది కాస్త వ్యత్యాసంగా ఉంటుంది. మీ ఇంట్లో మీరు మాత్రమే మీ డైనింగ్ హాల్లో కూర్చొని మీరు భోజనం చేయడానికన్నా మీ ఫ్రెండ్స్, మీ కుటుంబంలో ఉన్నవారు, మీకు కావలసిన వారితో వెళ్ళారంటే మీకు కావలసిన దాన్ని మెనూలో చూసి అవసరమైనంత తినొచ్చు. ఇంకా కావాలంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు చాలు అనుకుంటే దాంతో ఆపేయచ్చు. ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మీరు తృప్తిగా తిన్నట్టుగా కూడా ఉంటుంది. చాలామంది యవ్వన సహోదరి సహోదరులు చెప్తుంటారు, మేము డ్రెస్సులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నాము. చాలామంది చెప్తూ ఉంటారు, మాకు తెలిసిన కొంతమంది సహోదరులు పరిచర్యలో ఉన్నవారు కూడా చెప్తారు, ఆన్లైన్లో శారీ కొన్నాము. అప్పుడు వాళ్ళు చెప్తారు, అందులో చూసాం, ఆన్లైన్లో చూసినప్పుడు అదొక కలర్ కనిపించింది, మంచి అందమైన కలర్ ప్యాటర్న్ లాగే కనిపించింది, కానీ అది ఇంటికి వచ్చినప్పుడు దాన్ని మేము విప్పి చూసినప్పుడు ఆ రోజు మేము చూసిన కలర్లా లేదు అలా చెప్తారు. ఈ రోజుకి చూడండి, మీరు షాపుకు వెళ్ళి చూశారంటే శారీలు కొనే సహోదరులు ఉండొచ్చు. మీరు షాపుకు వెళ్ళి చూస్తే చాలా రకరకాలైన కలర్స్ని చూడొచ్చు. ఎన్నో రకాలైన ఎన్నో కలర్స్ నిండిన
శారీస్ని మీరు చూడొచ్చు. అయితే మీకు ఏం టేస్టు, మీకు ఏది నచ్చే విధంగా ఉందో దానిని కొనుక్కోవచ్చు. అది మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో చూసారంటే ఒక శారీ తీస్తే ముందు వైపు ఒక డిజైన్ ఉంటుంది, మధ్య భాగంలో ఒక డిజైన్ ఉంటుంది, లోపల భాగంలో ఇంకో డిజైన్ ఉంటుంది. విప్పి చూస్తేనే ఒక శారీ యొక్క, ఒక డ్రెస్ యొక్క అందాన్ని మనం సరిగ్గా చూడగలం. ఎందుకంటే నాకు చెప్పిందనే మీతో పంచుకుంటున్నాను. ఎంతోమంది సహోదరులు చెప్తారు, ఆన్లైన్లో చూసేటప్పుడు ఆ ఫోటో చాలా అందంగా కనిపించింది, ప్యాటర్న్ ముందు వైపు అందంగా కనిపించింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అది చాలా ప్లెయిన్గా ఉంది, ఒక్క డిజైన్ కూడా లేదు, ఆ విధంగా చెప్తారు. అందువల్ల నేను ఆర్డర్ చేశాను. ఏం చేయాలి, నేను నచ్చిన విధంగా కట్టుకోలేకపోతున్నాను, నాకు నచ్చిన విధంగా లేదు. కానీ దానికి బదులు మీరు షాప్కు వెళ్ళారంటే శారీస్లు, డ్రెస్సులు చూసారే అనుకోండి, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎన్నో డిజైన్లు, ఎన్నో మల్టీ కలర్స్తో కూడుకున్నటువంటి వాటిని చూడొచ్చు. మీరు ఆన్లైన్లో చూసారంటే దాన్ని చూసి సరైన కలరు, సరైన డిజైను అర్థం చేసుకోలేరు. కానీ అదే సమయంలో షాపుకు వెళ్ళారంటే బాగా విప్పి చూడొచ్చు. కొట్టు వాళ్లే మీరు అడిగిన వెంటనే విప్పి చూపిస్తారు. వాళ్ళకి సేల్స్ అయితే చాలు, దానిని 4 వైపులా విప్పి, అన్ని వైపులా తిప్పి, లోపల నుంచి కొంగు వరకు లేక డ్రెస్ని ముందు వైపు, వెనక వైపు మొత్తం చూపిస్తారు. అప్పుడు మనకి నచ్చుతుంది. అదే సమయంలో మనసుకు తృప్తిపరిచే విధంగా మనం డ్రెస్ని కొనుక్కోవచ్చు. అది ప్రయోజనంగానూ ఉంటుంది. అది మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో చూడండి, షాపుకి మనం తీసుకెళ్తాం, ఒక 2000 3000 తీసుకెళ్తున్నాం అనుకోండి, ఆలోపే కొనాలనుకుంటాం, అంతకు మించి కొనొద్దు అని మనం అనుకుంటాం. అలాగని వెళతాం. కానీ చూసామంటే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యంగా ఉంటుంది. నేనే ఆ విధంగా షాపింగ్లో ఆశ్చర్యపడ్డాను. అనుకునే దానికన్నా, మన చేతిలో తీసుకెళ్లిన డబ్బు కన్నా ఎంతో తక్కువగా, ఎంతో అందంగా సెలెక్ట్ చేయగలం. అందువల్ల మీ యొక్క చేతిలో ఉన్న బ్యాలెన్స్ ఇంతలోనే కొందామని వెళ్ళొచ్చు. మీరు తీసుకెళ్లే రూపాయల్లో, మీరు తీసుకెళ్లే అమౌంట్లో, మీ చేతిలో ఉన్న డబ్బులో ఒక శారీ కొనుక్కోవాలి, ఒక డ్రెస్ కొనుక్కోవాలి, పిల్లలకి ఇది కొనాలి, అలా అని మీరు వెళ్ళొచ్చు. కానీ వెళ్ళి చూసారంటే మీరు తీసుకెళ్లిన దానికి ఒకటే కొనాలనుకుని వెళ్తారు. అక్కడికి వెళ్తే 2, 3 కొనే విధంగా సెలెక్ట్ చేసేస్తారు. అందువల్ల ఈ కాలంలో ఆన్లైన్ షాపింగ్ వద్దని చెప్పట్లేదు. కుదరని సమయం కొందరు చూడండి గిఫ్ట్ పంపిస్తారు. నా ఫ్రెండ్కి ఈరోజు బర్త్డే, గిఫ్ట్ పంపించాలి అని. అలాంటి సమయంలో కొనడానికి వెళ్ళడం కుదరలేదు. సరే, మీరు ఆన్లైన్లో బుక్ చేసి వాళ్ళకి పంపొచ్చు. కానీ అదే సమయంలో మీరు షాపుకు వెళ్ళి సెలెక్ట్ చేసి దాన్ని ఒక పార్సిల్గా చేసి వాళ్ళకి పంపిస్తే అది వాళ్ళకి నచ్చొచ్చు. అందువల్ల వద్దనట్లేదు. మీకు కుదరనప్పుడు, సమయం లేదు, అటువంటప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసి మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్లో డ్రెస్సులు ఇంకా ఏమేమి కావాలో కొనుక్కోవచ్చు. కానీ టైము ఉన్నప్పుడు మీరు వెళ్ళాలంటే మీకు కాస్త స్పెండింగ్ టైం పాస్ అవుతుంది. అలాగే బయట నలుగురిని చూసిన విధంగానూ ఉంటుంది. మీ మనసుకు తృప్తిగా బట్టలు, డ్రెస్సులు తీసుకోవచ్చు. మీకు కావలసిన విధంగా మెనూను చూసుకొని ఎన్ని ఆర్డర్ చేయగలరు చేసి మీరు తినొచ్చు. అందువల్ల కుదిరిన సమయంలో షాపింగ్కు వెళ్ళి నేరుగా కొనుక్కునేటువంటి ఒక పరిస్థితిలో ఉండండి. కుదరని సమయం ఆన్లైన్లో కొనుక్కునే విధంగా మిమ్మల్ని సిద్ధం చేసుకోవడం మంచిది. అటువంటి అనుభవాన్ని యెహోవా ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెబుతున్నాం రాజా, మేము మీ కృతజ్ఞత చెప్పి మీకు స్తోత్రం చెబుతున్నాము. ఈ రోజును కూడా దేవుడా, ఆన్లైన్ షాపింగ్ గురించి సలహాలను యెహోవా ఇచ్చినందుకు మేము కృతజ్ఞత చెప్తున్నామయ్యా. మీరు ఇచ్చిన డబ్బు దేవుడా, అది అనవసరంగా, వృధాగా దేవుడా, ఖర్చనేది చేయకుండా దేవుడా మీరిచ్చిన డబ్బుని పొదుపుగా దేవుడా అన్నీ కొనే విధంగా యెహోవా ఇచ్చిన సలహా కొరకు కృతజ్ఞత చెప్పి మేము స్తుతిస్తున్నాము. ఇప్పుడు కూడా దీని గురించి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇవ్వండి దేవుడా. వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ షాపింగ్ గురించి ఒక వివేకాన్ని ఇవ్వండి దేవుడా. యెహోవా బలము, వివరమైన బుద్ధి కలిగినటువంటి ఆత్మీయమైన వారు దేవుడా, అటువంటి బుద్ధిని ఇవ్వమని మీ వద్ద మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఏది మంచిది, ఏది తక్కువ ఖర్చు అని అర్థం చేసుకుని నడుచుకునే కృపను ఆత్మైన వారు ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్ షాపింగ్కి ఎక్కువగా అలవాటు పడిన, బానిసైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుడా.
వాళ్ళందరికీ మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. యెహోవా ఆత్మ అయిన వారి వద్ద ప్రార్థన చేస్తున్నాము. మీరు సలహా ఇవ్వండి. మీరు జ్ఞానం యొక్క ఆత్మ అయిన వారుగా ఉండి నడిపించండి. మీరు వివేకాన్ని ఇవ్వండి. ఆత్మ అయిన వారు అదే విధంగా వారిని అప్పగించి ప్రార్థిస్తున్నాము. యెహోవా బాధ్యత తీసుకున్న దయ కొరకు కృతజ్ఞత. మీ నామం మాత్రమే మహిమపడుతూ ఉండాలి. యేసు ద్వారా ప్రార్థన వినే మంచి తండ్రి. ఆమేన్. యెహోవా యొక్క ఆత్మీయ అయిన వారు ఇచ్చిన సలహాని విన్నాం. అందువల్ల దాని ప్రకారం నడుచుకోండి. అది మీకు తృప్తిగా ఉంటుంది. కొనుక్కొని తినేటువంటి ఆహారం మీకు తృప్తిగా ఉంటుంది. మీకు అది ఆనందంగానూ ఉంటుంది. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా లేక ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండ టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.